ఎక్కువ ఉంది, ఇక్కడ పోల్చుకుంటే ఇక్కడ తక్కువ. ఇంకా ఎక్కడ చూసినా బంక్ బయట ట్రాఫిక్ కూడా రోడ్డు మీద వరకు వచ్చి జామ్ అయిపోతుంది ఆ లైన్లో బయటకు రావడం వల్ల. రోడ్ ఎక్కేసారు మొత్తం. మీరు సిరిపురం లైన్ అంతా చూసేసరికి రోడ్డు మీద మొత్తం బ్లాక్ అయిపోయి ఉంది. అంత పెద్ద బంకులోనే ప్లేస్ సరిపోక లైన్ రోడ్డు మీదకి వచ్చి అంటే ఇంకా చిన్న చిన్న బంకుల పరిస్థితి కూడా చూసుకోండి. అప్పటి నుంచి జీవితం అంతే అందరికన్నా. మామూలు కొట్టించేవాడికి మిగతాడికి తేడా లేకుండా పోయింది అంతే. అది అంతేగాని పెట్రోల్ లేకపోతే ఎవడు లేదు. ట్యాంకీలో వస్తున్నాయి ఏకంగా. ఏ బంక్ అన్ని బంకులు ఉన్నాయి. ఈ బంక్ ఫోటో ఇప్పుడే జస్ట్ సోషల్ మీడియా చూసే ఇష్టంలోనే. ఎవరు మూసారు గురు, ఎవరు మూసేస్తారు దాంట్లో లేక వాళ్ళు మెయింటెనెన్స్ లేకపోతే మాపేస్తారేమో తప్ప బంకేం లేదు కదా. పెట్రోల్ ఎక్కడన్నా కరువేం లేవు కదా. ఎవరో చెప్తారు ఇంకా సోషల్ మీడియా పోస్ట్ పెడతారు. కూర్చొని ఇప్పుడు మీరున్నారు, మీరు పెడతారు కూర్చొని ఏడుగురు అంటే ఇది పెడితే పర్లేదు, మిగతా కూడా పెట్టింది బంకు బంద్ అన్నంటే ఇంకా అయిపోయింది అంతే. చూడు అటు చూడు అందుకే ఒకటి ఎంఎస్ ఇచ్చాను ఫుల్గా. మళ్ళీ వెళ్తాను లోడ్ తీసుకొస్తాను. బంకులో ఆయిల్ ఉంది ఫుల్గా. అదే నిన్నటి వరకు బాగానే ఉంది. వీళ్ళు పెదలు ఎర్రి ఎంత తప్పకైనా ఆయిల్ లేకపోవడం అనేది లేదు. కొద్దిగా డీలర్ లైట్ అంతే ఒక సరిపోద్ది సాలదని కొరతగా కొడుతున్నారు అంతే తప్పగానే ఆయిల్ ఉంది వస్తుంది. ఫుల్ ట్యాంక్ ఫుల్ ట్యాంకులు కావడానికి అంటే ఈడికట్ ఉన్న ఆయిల్ పెట్టి కొడతాండ్రు. అక్కడ ప్రాబ్లం కాదు, ఈడిక స్టాక్ను పెట్టి ఆయిల్ కొడతాండ్రు. మాకేమో వేరే బంకులు ప్రతి దగ్గర అంతే ఉంది. బోలని జనం రోడ్డు మీదకి వచ్చారు ఇలా అంటున్నారు. నిన్నటి వరకు బాగానే ఉంది. కంగారు ఎవరో పెట్టిన పోస్ట్ కింద కంగారు. అదే అంతే అంతే తప్పిన అపోసలు తప్ప ఇంకేం లేదు. ఇక్కడ స్టాక్ను పెట్టి ఇలా ఆయిల్ కొడతాను. అందరికీ సరదాలు కదా. అన్నం ఉంది అంతే తల్లి నలుగురికి పెడుతుంది. ఆ నలుగురికే సరదాలు అది. అలాగే ఒకటి తిని అవ్వదు కదా. అలాగని వీళ్ళు సరుదుతారు అంతే ఇంకేం లేదు. ఆయిల్ వచ్చేస్తుంది ఈ రోజు నుంచి ఫుల్. ఓకేనండి.